మరిది ప్రాబ్లమా? అదే వచ్చేసి ఇక్కడక్కడ టచ్ చేస్తూనే ఉంటాడు ఒక కిచెన్ లో ఉన్నప్పుడు. అప్పుడు నువ్వేమన్నావా మరి? ఏంటంటే మాకు ఇదేంటి ఇలా చేస్తున్నాను నేను అర్థం కదా అంటే వాళ్ళు ఏం కదా, నేను నీకున్నా కదా దూరం చెప్తే అర్థం చేసుకో. నేను అన్నీ చొక్క పెడతా అంటున్నా కదా నీకు. ప్లీజ్ వదిన అర్థం చేసుకో. అసలు నువ్వే కదా నా వల్ల అవ్వలేదు, మొత్తం నువ్వే కావాలి. అక్కడక్కడ క్యారిపోతున్నా వెళ్ళిపోతాడు. నా మాట ప్లీజ్ నువ్వే కావలేదు, నువ్వు నాకు ఇష్టం. మా వదినండి మా ఇష్టం. మా వదినండి నాకు చాలా ఇష్టం. నేను చెప్తున్నా కదా ఆడపిల్లలు లేరా? నీ పేరేందమ్మా? సుప్రియ. ఉండేది ఎక్కడ? సికింద్రాబాద్. అసలు నీ ప్రాబ్లం ఏంది? నా ప్రాబ్లం అంటే మరిది నా ప్రాబ్లం. మరిది ప్రాబ్లమా? అవును. అదేంది? నాకు పెళ్ళయి 2 పిల్లలు ఉన్నారు అక్క. మధ్య అందరూ వాళ్ళు నాతో ఉండి నేను సుఖంగా చూసుకుంటాను అందరూ. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత పిల్లలు ఎవరు ఇంట్లో లేకపోయినప్పుడు స్కూల్కి వెళ్ళిన తర్వాత వచ్చి అక్కడ టార్చర్ పెడుతుంది. ఏ విధంగా టార్చర్ పెడతాడు అంటే మా అన్నయ్య పనికిరాడు, మా అన్నయ్య నీకేం సుఖ పెట్టలేదు. సో అందుకంటే నేనంటే నీకు చాలా బాగా చూసుకుంటాను, నీకు కష్టం రాకుండా చూసుకుంటాను, నీకు సుఖంగా ఉంచుతాను టార్చర్ పెడుతుంటాడు. ఏమంటాడు? అదే అంటే నువ్వు నాతో కలిసి ఉండు అని చెప్తుంటారు. వాష్రూమ్కి వెళ్ళాలని భయం, కిచెన్కి వెళ్ళకుండా భయం. ఎందుకు? వాష్రూమ్కి వెళ్ళకుండా చూస్తుంటారు, మళ్ళీ రూమ్ లో అప్పుడైనా పడుకున్నా చూస్తూ ఉంటారు. సో అందుకే భయం. కిచెన్కి వెళ్ళాలని భయం ఇస్తారు. కిచెన్ లేదు వంటనే కదా చేసేది. ఆయన అక్కడికి వచ్చుకుని కూడా టార్చర్ పెడుతుంటారు. ఏ విధంగా టార్చర్ పెడతాడు? ఏ విధంగా అంటే ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి ఇష్టపడితే ఎలా ఉంటారు ఆ విధంగా వచ్చేసి హక్ చేయడం ఇచ్చేయడం టార్చర్ పెడుతుంటారు. అంటే ఒకే దగ్గర ఉంటారా మీ మరిది గారు మీరు? ఒకే ఇంట్లో ఉంటారు. తన పెళ్లి కాలేదా? లేదు, ఇంకా పెళ్లి కాలేదు. మరి ఎట్లా ఇప్పుడు? అదే ఏం చేయాలని చెప్పేది మా హస్బెండ్ కూడా చెప్పలేను, అలాగనే అత్త మామకు కూడా చెప్పలేను. అలానే ఊరికి కవులకు చెప్పినా నమ్మరు ఇది విషయం. నేను మత మీద ఇతర నిందరిస్తున్నా, నీకే ఇష్టం ఉంటుంది, మీ ఆయనకి పక్షపాతం కదా, నీకే ఇష్టం ఉంటుంది, అందుకే నేను ఇలా చేస్తామా అందరూ అనుకుంటారు. అందుకే మా అమ్మ నాన్న కూడా చెప్పుకోలేను అక్క, అక్క వద్దని కూడా మా అన్న వద్దని కూడా చెప్పలేను. ఎందుకంటే మధ్య మీదే నిందలు వేస్తున్నారు అంతే. మధ్య మంచిగా చూసుకోవట్లేదు, మధ్య కలిసి ఇంట్లో కలిసి వాళ్ళకి ఇష్టం లేదు, అందుకే అలా చెప్తున్నాను అని చెప్పారు. కానీ తప్పదు కదా, ఇలాంటి చెప్పుకోవాలి కదా. ఎవరు గల్లీలో కూడా చెప్పుకోలేము అక్క, ఎందుకు తన మధ్య కదా, మధ్య మాట నమ్ముతారు, మా నమ్ముతారు. అది కూడా నిజమే. తల్లిదండ్రులు లేరు కదా, మరిది మీద కావాల్సుకొని ఇట్లా చేసి ఇంటికి నిలబడతామేమో అనేసి అనుకుంటారు జనాలు. అలాగే అనుకుంటారు అనుకుని ఎవరు చెప్పడానికి. మళ్ళీ పిల్లలు స్కూల్కి పోతాక పడుకున్నప్పుడు వచ్చి కార్లో సీట్లని తీసుకోవాలి కాబట్టి కాళ్ళని వచ్చేసి ఇక్కడక్కడ టచ్ చేస్తూనే ఉంటాడు ఒక కిచెన్ లో ఉన్నప్పుడు. అప్పుడు నువ్వేమన్నావా మరి? ఏంటంటే మాకు ఇదేంటి ఇలా చేస్తున్నాను నేను అర్థం కదా అంటే చెప్తున్నాను కదా, మా అన్నయ్య సుఖ పెట్టలేదు, అందుకే నేను చెప్తున్నాను నాతో వండుకో అని చెప్తాడు అక్క. మనిషి పశువు అసలు లేదు.
సో తనకి ఫోన్ చేసి పిలిపిద్దాం మరి. కానీ నేను మాత్రం కనిపించా, నేను బయట ఉంటా, తను మాత్రం రూమ్ లో తీసుకున్న తర్వాత ఆయన ఏ విధంగా మాట్లాడుతుండే నేను కూడా నమ్మాలి కదా నిజమా కాదని. అందుకనే నేను బయట ఉంటా, అతను వచ్చినప్పుడు ఆయన బిహేవియర్ ఎట్లుందో చూద్దాం. సరే. ఓకే, ఫోన్ చేయి. హలో, మా దగ్గర ఎక్కడ ఉన్నారండి? ఆ రూమ్లో ఒక నేను వస్తారా ఇంటికి ఇప్పుడు? ఎన్ని నిమిషాలు పడతారండి ఒక దానికి? సరే అండి, వస్తారండి. సరేనా? కానీ కరెక్ట్ కాదు కదా, మడిది అంటే కొడుకుతో సమానం, వాడు ఏంది అట్లా చేయడం? చెప్పాక నేను మీ అమ్మ కొడుకు సమానం అంటూ కూడా నిన్ను అమ్మ మా కన్నా అంటుంటాను. వాడు ఇంకా పిల్లని ఇట్లా చూసుకుంటాడు, మరి వదిలేని ఇట్లా చూస్తున్నాడంటే అదే నాకు భయం వేస్తుంది. నేను పిల్లల్ని చూసుకోవాలి, మా ఆయన్ని చూసుకోవాలి. పిల్లలు ఉన్నప్పుడు అట్లా ప్రవర్తిస్తాడా? లేదక్క, పిల్లలు ఉన్నప్పుడు చల్లగా ఉంటుంది, ఇంట్లో ఉంటాడు, బయటికి పోతాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత లేకపోతే ఆడుకోవడానికి ఎక్కడికైనా వెళ్తారు. అతను ఇంట్లో ఉండడానికి ఇంకా నాకు నరకమే. అవును. అబ్బా వదిన ఒకటే ఉన్నావా? బా ఏ దొరికాను నాకు చాలా బాగా వదిన. ఏమైంది వదిన? వదిలేను కదా, అమ్మతోటి సమానం. అవన్నీ నాకు తెలియదు వదిన, నాకు ఒకటే ఫిక్స్ అయిపోతాను. వదిన చాలా బాగా వదిన. ఎంత బాగున్నారు దగ్గర రావాలనుకుంటున్నాం కదా. మా ఓడు వాళ్ళు ఏమవుతా ఉంది, నీకేమైనా అవుతా ఉందా? మా ఓడు ఏం చేయలేడాడు, పనికి మాలాడు. నేను ఉన్నా కదా, నన్ను అర్థం చేసుకుని నేను ఉన్నా కదా. నీకు చెప్తాను కదా, మీ వద్ద కొంచెం కోఆపరేట్ చేయవద్దు. ఏం కాదు, ఎవరు చూడట్లేదు, మనిద్దరమే ఉన్నాం, అర్థం చేసుకో. మనిద్దరం ఉన్నాము, ఎవరు చూడట్లేదు, మూడో మనిషి ఎవరు తెలియదు, నువ్వు చెప్పాక నేను చెప్పను, ఓకేనా? అర్థం చేసుకోవద్దునా? వెనక్కి పోతా ఉన్నావు, మనిద్దరం ఉన్నాము. ప్లీజ్ వద్దు, నువ్వు నాకు చాలా ఇష్టం వద్దునా. చెప్తే అర్థం కదా. మా ఓడు ఒకటి పని అయిపోయింది, ఇక వాడు ఏం చేయలేడు. మా అన్నయ్య కదా, నేను చెప్తా ఉన్నా కదా, ఏం కాదు, నువ్వు ఒప్పుకో, కొంచెం ఒప్పుకో, ఏం కాదు. నేనున్నా కదా, మా అన్న వాళ్ళు ఏం కాదు, నేను నీకున్నా కదా. దూరం చెప్తే అర్థం చేసుకో. నేను అన్నీ సుఖ పెడతా అంటున్నా కదా నీకు. ప్లీజ్ వద్దు, అర్థం చేసుకో. అసలు నువ్వే కాదు, నా వల్ల అవ్వలేదు, మొత్తం నువ్వే కావాలి. అక్కడక్కడ క్యారెట్ కొద్దిగా వెళ్ళిపోతాడు, నా మాట ప్లీజ్ నువ్వే కావలేదు, నువ్వు నాకు ఇష్టం. నా వల్ల అవ్వట్లేదు. ఏంది మా వదిన? మీరెవరు మధ్యలో? అసలు మీరెవరు? ఎవరు మీరు? మా వదిన ప్రవర్తిస్తారా? నా ఇష్టం, నేను ఎట్టే ప్రవర్తిస్తాను. నా ఇష్టం. మీరెవరు? ఎవరైతే నీకెందుకు వదిన మీద ఇదే రకంగా ప్రవర్తిస్తారా? మీ ముందర ప్రవర్తిస్తా. నేను అట్టే ప్రవర్తిస్తాను. మా అన్న వాళ్ళు ఏమవుతుంది నేను చెప్పదా? మా అన్న వాళ్ళు ఏమవట్లేదా? నేను నాకు మా వదిన ఇష్టం, నాకు ఎవరు నచ్చట్లేదు. పశువులు అయితే ఎట్లుంటా మనిషినా నేను? అర్థం చేసుకో. మా ఇది వదిన అంటే చాలా ఇష్టం అండి. మీరు ఎవరో వచ్చారు, మధ్యలో వస్తున్నారు, మధ్యలో పొలాలు పెడుతున్నారు. మాకు బాధ చెప్పుకుంటే తీరిపోతా తీరుతావా అని చెప్తా ఉన్నా. కొంచెం కొంచెం ఒక రోజు ఛాన్స్ ఇవ్వమని చెప్తా.
మా వదిన అంటే మా ఇష్టం. అయితే వదిన దగ్గర పండుకుంటారా? మా వదిన అంటే నాకు చాలా ఇష్టం. నేను అంటే చెప్తున్నా ఇష్టం కదా, అంటే బయట ఆడపిల్లలు లేరా? బయట నాకు బయటలేరా? నచ్చట్లా. మా వదిన అంటే ఇష్టం. మా వదినకి అదే అసలు సుఖం లేదు, సుఖం లేదండి. నేను చెప్తున్నా, సుఖం లేదు. మా అన్న దేనికి పనికిరాడు. ఆమె చెప్పాలి నాకు, మా అన్న మూడు పనికి వస్తలేడు, నేను ఇంకో పెళ్లి చేసుకుంటే ఆమె చెప్పాలి. నువ్వు ఆమె ప్లేస్ లో ఉండు, నువ్వేంటి? వదిన ఎవరు వీళ్ళందరూ ఏంది నువ్వు ఎవరు ఫస్ట్ ఇక్కడ చెప్పు, ఆమె ఎందుకంత టార్చర్ పెడుతున్నావు? నా వదిన నా ఇష్టం అండి, మీకు చెప్పాలని అవసరం లేదు. పిల్లలు లేనప్పుడంట, బాత్రూమ్ లో అంట, బాత్రూమ్ స్నానానికి వెళ్ళడానికి కూడా భయపడుతుందంట. అంత అందం ఉంది, అంత నచ్చేది నాకు. మరి మా వాడు ఏం చేయలేదు. మా వాడు ఏం చేయలేదు, మంచాన్ని మీద వాడు ఉన్నాడు. నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకోవచ్చు, నేను ఇది చేస్తామంట. మీకు చెప్పాలని అవసరం లేదు కదా మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పుకోవాలి. నేను నాకు తోని కాదు వదిలేస్తాను, వాళ్ళ భర్తతో ఆమె చేసుకోవాలి, మర్దితో కాదు. ఎప్పుడు కూడా ఆడవాళ్ళు అనేది ఇట్లా చెప్పరు. వాళ్ళకి ఏం ఫీలింగ్ ఉన్నా మనం ఇష్టమని చెప్పావా? లేదక్క, నేను ఎప్పుడు చెప్పలేదు అలాగా. ఆడే టార్చర్ అలా పెడతాను. నువ్వు ఇష్టం అవుతుంది, నీతో ఉండాలి. నేను చెప్తున్నా కదా, మీరు అట్లా బాకండి. మా వదిలితే నేను కాపురం చేసుకుంటా. ఇష్టం వచ్చినట్టు మేము బతుకుంటాం. ఇష్టపడి పెళ్లి చేసుకోండి. నాకు ఇష్టం ఉంది, నేను చేసుకుంటా. చేసుకుంటావా? లేదక్క, మరి ఏం చేద్దాం? మీరు వదిన చేసుకోవడానికి నేను మొత్తం నేను చూసుకుంటా, సంసారం చేస్తా, బాగా చేసుకుంటాను. అన్నితోటి సంసారం చేస్తాను. మా అన్నయ్య పనికి మాట్లాడు, వాడు ఏ సంసారం చేస్తాడు? ఏ సంసారం చేస్తాడు? వాడికి వల్ల ఏం కాదు తెలుసా, వాడి వల్ల ఏం అవ్వదు. వాడు మంచాన్ని పడ్డాడు, వాడి దాకా సంసారం చేస్తాను. నా వీధి కడుగుతా. అదే నాకు సంసారం ఒక్క నైట్ లో ఏదైనా చూపించేస్తాను. నీకు తల్లి నన్ను చెప్తున్నాను కదా, మీకు వద్దంటే నీకు తల్లితో సమానం. తల్లితో సమానం అయింది నాకు పట్టు. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నేను బయట ఎవరిని చూడట్లేదు, చూసినా కానీ నచ్చట్లేదు. నాకేం మా వదిన అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఎవరు చెప్పినా వినట్లేవు. నువ్వు ఏమేమి మాట్లాడినా ఏం చేసినా వీడియోస్ మొత్తం నా దగ్గర ఉన్నాయి. ఇవి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితే నువ్వే ఆడ పెట్టుకుంటారు. మీ ఇష్టం వచ్చిన దగ్గర పెట్టుకోండి. నాకు మా వదిన నువ్వు కూడా కలిపి ఇచ్చేసినావంటే కొట్టుకుంటా అన్ని చేసుకుంటా. నా ఇష్టం వచ్చినా చేసుకుంటా. అర్థం చేసుకో మీరు కూడా. వదిన నువ్వైనా అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఇంత మాట్లాడతాను. వచ్చానా నీ కాడికి ఎవరినోనే పిలిపించి నేను ఒంటరిగా వచ్చినావు. నేనంటే కొంచెం కాదు ఇది ఇది అది ఇది ముద్దు పెట్టేసాడు. నేను ఎన్ని రోజులు చూస్తాను. వాడు ఏమైనా బాగా చేస్తాడు. మా అన్న పనికి మాట్లాడు, మంచం మీద పడిపోన్నాడు. అర్థం చేసుకోవట్లేదు. నువ్వు దాని నుంచి నీకు కూడా ఏం లేదు. రొమాంటిక్ చేయాలని, మా అర్థం చేయాలని, మా అర్థం ఇష్టం అనేసి నీకేం అర్థం కాదు. వీళ్ళు ఎవరెవరో వచ్చి కానీ తీసుకొచ్చేసి నన్ను ఇది చేస్తా ఉండడం దానికి ఏదో కాము అనేసి నిష్పాకరం అయిపోతావు. ఎలా మాట్లాడుతున్నావు? నా పైకి వస్తున్నావు, అక్క పైకి కూడా వెళ్తున్నావు. ఇప్పుడు అవును, ఆమె నా చేయాలి. నువ్వు తీసుకొచ్చుకున్నావు. ఏంది నీ కష్టాలు? నీ కష్టంగా సుఖం తీరుస్తారు, బాగా సుఖం తీరుస్తారు. ఒక్కసారి బిడ్డ పడుకోబడు, ఒక్కసారి ఒక్క నైట్ ఆ ఊరు దగ్గర పడుకుందో లేదో అమ్మ దగ్గర నాకు యాన్ని చూస్తాను మీరు అందరూ. నువ్వు ఒక్కసారి వండుకుంటుందా, పోలీస్ స్టేషన్ వండుకుంటావా, తీరుస్తుంది. పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. ఈ వీడియోస్ అన్ని నా దగ్గర అన్ని ఉన్నాయి. ఆ పోలీస్ కంప్లైంట్ ఇస్తే తెలుస్తుంది. పెట్టుకుంటాం. ఇప్పుడు పోలీసులు ఫోన్ చేస్తా, వాళ్ళు చెప్తారు. నీ తాట తీస్తారు వాళ్ళు. అయ్యా నీకు ఇష్టం కదా, వాళ్ళు పోలీసులు పెళ్లి చేస్తారు. నీకు చాలా ఇష్టం కదా, వాళ్ళు పోలీసులు ఫోన్ చేస్తారు. నువ్వు ఇంత మూర్ఖంగా ఆలోచిస్తున్నావు కదా, అయినా వద్దని కూడా అర్థం చేసుకుంటలేవు కదా. మీకు కూడా ఏం చెప్పాను, ఇష్టం అని చెప్తున్నాను. అదే ఇష్టం అని చెప్తున్నావు. వాళ్ళు ఇష్టం కాదన్నారు కదా, వాళ్ళు ఇష్టం కాదన్నారు కదా, నీ ఇష్టం ప్రకారమే పెళ్లి చేస్తారు. తీర్చుకుంటాం అవసరం అయితే. మా అన్న సరే సరే పోలీసులు అయినా మధ్యలో ఏం చేయలేదు. మీ ఇద్దరికి ఇష్టం ఉంటే వాళ్ళు పోలీస్ కేసు చేస్తారు. ఎవరికన్నా ఒక వీడియో బయటకు వచ్చాను అనుకో, వాళ్ళు కేసు వేసారు అనుకో, నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది. పెళ్లి కాలేదు. ఫస్ట్ నువ్వు ఆలోచించుకోలేవు కదా ఇదంతా. సరే నీకు ఇష్టం రిలీజ్ చేయాలా, పోలీస్ స్టేషన్ లో పెట్టాలా, ఇంకేమైనా వైరల్ చేయాలా, అది మా ఇష్టం. నీకు మీ వద్దనే ఇష్టం, మీ వద్దతోనే ఉండు. నువ్వు మేము ఏం చేయాలో ఎంతలో మేము చేస్తాం అంతే. వీడియో తీసుకో పోలీస్ స్టేషన్ లో పెడతా, యూట్యూబ్ లో వద్దు. నాకు ఇంకా పెళ్లి కాలేదు, ఏం కాదా, ఇంకా నాకు చాలా జీవితం ఉంది. జీవితం ఉన్నప్పుడు మీ వద్దతో ఎందుకు ప్రార్థిస్తున్నావు? నేను ఇష్టం కొంచెం కామన్ ఉన్నా, నేనే చెప్తున్నా, ఒప్పుకుంటాను. ఓకేనా? సారీ. మనస్ఫూర్తిగా సారీ. కాలు పట్టుకుంటాను. సారీ.
వద్దు, అలాంటి ఏం వద్దు, అలాంటి ఏం పోలీసులకి ఎవరికి వద్దు, ఎవరు చెప్పాలి. నేను మారిపోతా, మా అన్న వదిలాగా చేస్తా, తల్లి దగ్గరతో చూసుకుంటా. ఓకేనా? చెప్పమ్మా. సరే అక్క, మా మధ్య కదా ఓకే. అక్క వదిన చూసుకుంటా, అన్న వదిన చూసుకుంటా అనుకుంటాను. ఆమె చెప్పింది కాబట్టి వదిలేయాల్సి వస్తుంది. ఈ వీడియో మాత్రం నేను డిలీట్ చేయా. నువ్వు ఎప్పుడైనా ఆమెతో ఇట్లా మళ్ళీ ప్రవర్తిస్తే నువ్వు నాకు ఫోన్ చేయాలమ్మా. సరే. ఇది తీసుకొని నేను పోలీస్ స్టేషన్ లో పెడతాం. ఓకే. దీన్ని ఏం చేయాలో తర్వాత చూపిస్తాం. ఓకే. నీ లైఫ్ ఏంది, నీ ఫ్యూచర్ ఏందని తెలిసిపోతుంది దీంట్లో. ఓకే.